ఇప్పటి వరకు మన దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు వాళ్ళ రేడ్లో 100 కోట్ల వరకు దొరికాయి. ఈరోజు మీకు ఎలాంటి రేడ్ గురించి చెప్తానంటే, ఈ రేడ్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పెళ్లి వాళ్ళ కార్లతో పెళ్లికి వెళ్ళినట్టు వెళ్లారు. ఈ రేడ్లో ఎన్ని డబ్బులు దొరికాయంటే నోట్లను లెక్కించే మషిన్లు కూడా అలసిపోయాయి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎన్ని డబ్బులు ఎలా పట్టుకున్నారు, అలాగే ఈ రేడ్లో ఎన్ని డబ్బులు దొరికాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇది జరిగింది మహారాష్ట్రలోని జాల్నాలో. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఎవ్వరికీ అనుమానం రాకుండా 1 కాదు 2 కాదు 120 కార్లను పెళ్లి కార్లలాగా డెకరేట్ చేసి వెళ్లారు. జాల్నాలో స్టీల్ ఎక్కువగా తయారు చేస్తారు. అక్కడ 2 స్టీల్ కంపెనీలు చాలా ఫేమస్. ఒకటి కాళికా స్టీల్, ఇంకోటి SRJPT స్టీల్. ఈ రేడ్ చేసే కన్నా కొన్ని రోజుల ముందు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంట్లో వాళ్లకు ఈ 2 కంపెనీలు ట్యాక్స్ కట్టడం లేదని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ట్యాక్స్ కట్టకుండా తప్పించుకుంటున్నారని, సుమారు 120 కోట్ల వరకు ట్యాక్స్ ఇన్వేజన్ చేశారని తెలిసింది. ఇన్ఫర్మేషన్ రాగానే టైం వేస్ట్ చేయకుండా వెంటనే నాసిక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నాసిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ 2 కంపెనీల మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయడానికి రెడీ అయిపోయారు. ఇది చాలా పెద్ద కుంభకోణమని, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు సుమారు 260 మంది ది బెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లను చూజ్ చేసుకోవాల్సి వచ్చింది. జాల్నా ఒక్క చిన్న సిటీ. ఇంతమంది ఆఫీసర్లు ఒకేసారి ఆ సిటీలోకి వెళ్తే వాళ్లకు ఇన్ఫర్మేషన్ వెళ్తుందని, ఈ ప్లాన్ అంతా డ్యామేజ్ అవుతుందని చాలా పక్కా ప్లానింగ్ తో వెళ్లారు. అందుకే వీళ్ళు ఒక ప్లాన్ రెడీ చేశారు. ఆ ప్లాన్ ఒక మూవీ స్టైల్లో ఉంటుంది. ఈ ప్లాన్ పేరు అత్తారింటికి దారేది. ఈ ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేసే కన్నా ముందు కొంతమంది ఆఫీసర్లు అక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడ రేడ్ చేయాలో తెలుసుకున్నారు. షార్ట్గా చెప్పాలంటే ఈ 2 కంపెనీల మీద రేడ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఆగస్టు 3, 2023 రోజున ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు 120 కార్లను రెంట్కు తీసుకున్నారు. జాల్నా సిటీ చాలా చిన్న సిటీ. అక్కడ ఈ రేంజ్లో రేడ్ కోసం వెళ్ళాలంటే పక్కా ప్లానింగ్తో వెళ్ళాలి. అందుకే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ప్రతి కారును పెళ్లికి వెళ్లే కారులా డెకరేట్ చేశారు. ప్రతి కారు మీద అంజలి బెడ్స్ రావుల్ అని రాశారు. ప్రతి ఆఫీసర్ కూడా పెళ్లి వాళ్ళలా రెడీ అయ్యారు. ఇంకా వాళ్ళలో ఒకరిని పెళ్లి కొడుకులా రెడీ చేశారు. జాల్నాలో ఎంటర్ అయ్యాక ఆఫీసర్లందరూ వేరువేరు టీమ్స్గా డివైడ్ అయ్యి డిసైడెడ్ లొకేషన్ దగ్గరికి వెళ్లారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకు ఆ 2 స్టీల్ కంపెనీ ఓనర్ల ఇంట్లో ఏమీ దొరకలేదు. ఫ్యాక్టరీలో చిన్న చిన్న స్టీల్ బీరువాలు, ఇంకా వాటిలో ఉన్న అకౌంట్ బుక్స్లో ఇన్కరెక్ట్ ఎంట్రీస్ ఫ్రాడ్ దొరికింది. అలాగే కంపెనీల ఆఫీసర్ల దగ్గర నుండి GST ఫ్రాడ్ గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది. ఈ సెర్చ్ ఆపరేషన్ చేస్తూ సాయంత్రం అయ్యింది. కానీ ఏ రేంజ్లో అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో అంత మాత్రం దొరకలేదు. ఆఫీసర్లందరూ అలసిపోయారు. ఇంకేం దొరకదని ఫిక్స్ అయిపోయారు. కానీ అప్పుడే దొరికిన ఒక ఇన్ఫర్మేషన్ వల్ల మళ్ళీ ఈ కేసులో ట్విస్ట్ వచ్చింది. SRJPT ఆఫీస్ నుండి కొన్ని డాక్యుమెంట్స్ దొరికాయి. వాటిలో ఫామ్ హౌస్ గురించి పదే మెన్షన్ చేసి ఉంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ ఫామ్ హౌస్ కూడా ఈ 2 కంపెనీల ఓనర్స్వి కాదు. ఆ ఫామ్ హౌస్ ఎవరో 3వ వ్యక్తి పేరు మీద ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఫామ్ హౌస్ చేరుకున్నాక వాళ్ళకక్కడ ఏమీ దొరకలేదు. కానీ వాళ్ళొక గోడను పగలగొట్టిన తర్వాత దాని వెనకాల ఒక సీక్రెట్ రూమ్ కనిపించింది. అక్కడే ఒక డోర్ కూడా ఉంది. ఆఫీసర్లు దాన్ని పగలగొట్టాక లోపలికి వెళ్ళి చూస్తే కొన్ని బీరువాలు, అలాగే కొన్ని పరుపులు కనిపించాయి. ఆ బీరువాలను, పరుపులను ఓపెన్ చేసి చూసిన ఆఫీసర్లకు కనిపించింది చూసి దిమ్మ తిరిగిపోయింది. పరుపుల కింద 500 రూపాయల వేల కట్టలు కనిపించాయి. బీరువలో బంగారు జ్యువెలరీ, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బ్రేక్స్, ఇంకా డైమండ్స్ అయితే మెరుస్తున్నాయి. వెతుకుతూ వాళ్లకు మార్నింగ్ అయిపోయింది. ఇప్పుడు వాటి వాల్యూ కౌంట్ చేసే టైం వచ్చింది. ఇన్ని నోట్లనైతే చేతులతో లెక్కపట్టడం ఇంపాసిబుల్ అని ఆ నోట్ల కట్టలను అన్ని మూటల్లో పెట్టుకుని దగ్గరలో ఉన్న SBI బ్యాంకులోకి వెళ్లారు. SBI వాళ్ళు వాళ్ళ మెషిన్స్తో ప్రొద్దున 11 గంటలకు ఈ నోట్లను కౌంట్ చేయడం స్టార్ట్ చేశారు. అది రాత్రి 1 గంట వరకు నడుస్తూనే ఉంది. ఆఖరికి తెలిసింది ఏంటంటే 58 కోట్ల క్యాష్, 32 కిలోల బంగారం, 14 కోట్ల డైమండ్స్, 300 కోట్ల అన్డిక్లేర్ ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నారు. ఓవరాల్గా ఈ రేడ్లో 390 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
భారతదేశంలోనే మూవీ స్టైల్లో చేసిన సూపర్ రేడ్లో ఇది ఒకటి. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.